శ్రోతలందరికీ నమస్కారం అండి. సుమిత్ర పెళ్లి జరుగుతూ ఉంది. పెళ్లి కూతురి గదిలో ఉన్న సుమిత్రకి ఆమె స్నేహితురాళ్లు మేకప్ చేస్తూ ఉంటే బంధువులు ఆమె చుట్టూ చేరి పెళ్లి కొడుకు గురించి, అతని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకోసాగారు. సుమి, మీ ఆయన బాగున్నాడే, మీ ఇద్దరిది మంచి జోడీ అవుతుంది అంది పిన్నమ్మ గీత. మీ ఆయన కంటే మీ అత్తగారు ఇంకా బాగున్నారే, పైగా చాలా మంచివారిలా కూడా ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది ఆమె వదిన మమత. అది కాపురం చేసేది దాని మొగుడితోనా, అత్తగారితోనా? నవ్వుతూ అడిగింది సుమిత్ర పెదనాన్న కూతురు సునీల. కాపురం చేసేది మొగుడితోనే అయినా రోజంతా గడిపేది అత్తగారితోనే కదా. అత్తగారు మంచివారైతే కాపురం స్వర్గంలాగా ఉంటుంది అంది సుమిత్ర అక్క వందన గయ్యాళి అయిన తన అత్తగారిని తలుచుకుంటూ. హైదరాబాద్ లాంటి సిటీ నుంచి చిత్తూరు లాంటి చిన్న ఊరికి వెళ్తున్నావు, అడ్జస్ట్ అవ్వగలవా అని అడిగింది స్నేహితురాలు లత. అడ్జస్ట్ కావాలి. ఊరు చిన్నదైనా ఇల్లు చిన్నదైనా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. నెమ్మదిగా ఎదగాలి. ఓ పద్ధతి ప్రకారం ఎదగాలి. రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే అంది గీత. బాగా చెప్పావు పిన్ని. మనసుల్ని మనుషుల్ని కలిపేది పెళ్లి, ఆస్తుల్ని అంతస్తుల్ని కలిపేది కాదు అంది సుమిత్ర. పెళ్లిలో మనోజ్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. అవకాశం దొరికినప్పుడల్లా అతను తన వైపు చూస్తూ ఉండటం గమనించి సిగ్గు మొగ్గయింది సుమిత్ర. తన కాబోయే భర్త ప్రభుత్వ రంగ బీమా సంస్థలో క్లర్కు. అతని తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజరు. పెళ్లిలో వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, ఏదైనా లోపం జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడింది తను. అయితే పెళ్లి ఎలాంటి గొడవలు లేకుండా జరిగిపోయింది. పెళ్లి మండపం నుంచి ఇంటికొస్తూ ఉంటే ఓ విహారయాత్రకి వెళ్లి వచ్చినట్లు తనకే అనిపించింది అనుకుంది సుమిత్ర. అప్పట్నుంచే అత్తగారు మామగార్లపై గౌరవం మొదలయ్యిందామెకు. పెళ్లయ్యాక తమ ఇంటికొచ్చిన సుమిత్రతో, మా అమ్మా నాన్నల్ని నువ్వు కూడా నాలాగే అభిమానంగా చూసుకోవాలి అని చెప్పాడు మనోజ్. మా అమ్మా నాన్న ఏమిటి, మన అమ్మా నాన్నలు కారా అని అడిగింది సుమిత్ర. మనోజ్ ఎంతో సంతోషపడిపోయాడు ఆ మాటకు. అన్నట్లే సుమిత్ర అత్తామామలను తల్లిదండ్రుల్లాగే భావించి గౌరవించింది. వారికి తన వల్ల ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంది. సుమిత్ర విజ్ఞత, సంస్కారం కృష్ణారావును, విజయలక్ష్మిని విస్మయపరిచాయి. సిటీలో చదువుకుని వచ్చిన అమ్మాయి అంత అణకువగా ఉంటుందని వారు ఊహించలేదు. అందుకే ఆమెని ఓ కూతురిగానే చూసుకున్నారు. మనోజ్కి 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు శాంతికి పెళ్లైపోయింది. ఆమె కర్నూల్లో ఉంటుంది. 2వ చెల్లెలు లావణ్య డిగ్రీ చదువుతోంది. విజయలక్ష్మి సౌమ్యురాలు, అమాయకురాలు. ఎవ్వరిని పల్లెత్తు మాట అనేది కాదు. ఎప్పుడూ సుమిత్ర నామజపం చేస్తూ ఉండేది. ఇంటికి ఎవరొచ్చినా కోడల్ని పిలిచి గర్వంగా పరిచయం చేసేది. సుమిత్ర కూడా ఎప్పుడూ అత్తగారిని అంటిపెట్టుకునే ఉండేది. ఆవిడ్ని అమ్మా అనే సంబోధించేది. ఆవిడ్ని సినిమాలకు, షాపింగులకు పిలుచుకుని వెళ్లేది. ఎప్పుడైనా ఆవిడ ఆరోగ్యం బాగా లేకుంటే డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్లేది. అనతి కాలంలోనే విజయలక్ష్మి స్నేహితురాళ్ళందరికీ సుమిత్ర ఇష్టురాలయ్యింది. వారు, ఇదిగో విజయ, సుమిత్ర నీ కోడలని పొంగిపోకు, ఆమె మా కూతురు కూడా అనేవారు. విజయలక్ష్మితో, సుమిత్రని కోడలిగా పొందిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి విజయ అని మనస్ఫూర్తిగా ఆమెని అభినందించేవారు. సుమిత్ర మామగారు కృష్ణారావు తను ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు సుమిత్ర సలహా అడిగేవాడు. ఆమె బాగా ఆలోచించి సలహా ఇస్తుందని అతనికి నమ్మకం. ఓసారి కృష్ణారావు, నాకు శాలరీ యారియర్స్ డబ్బు కొంత వచ్చింది, పిల్లలు ఫ్రిడ్జ్ కొందామంటున్నారు, నువ్వేమంటావమ్మా అని అడిగింది సుమిత్రని. ఇంటికి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ తీసుకుందాం మావయ్య, మనకే కాక మన ఇరుగు పొరుగు వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అంది సుమిత్ర. కృష్ణారావు ఆ పనే చేశాడు. ఇరుగు పొరుగు వాళ్లు అతన్ని మెచ్చుకుంటూ ఉంటే ఆ మెచ్చుకోలు సుమిత్రకు చెందాలని కృష్ణారావు వారితో చెప్పేవాడు. ఓ రోజు ఇంటి బయట కనిపించిన విజయలక్ష్మితో, ఎదురింటి సావిత్రమ్మ, నువ్వు మరీ అమాయకంగా ఉండకు విజయ, నీ కోడలు నెత్తికెక్కి కూర్చుంటుంది అంది. నటించడం నాకు చేత కాదు, నేనెలా ఉంటానో అలాగే కనిపిస్తాను, నెత్తిమీద ఎక్కితే ఎక్కని. సుమిత్ర ఇప్పుడు నా బిడ్డేగా అంది విజయలక్ష్మి నవ్వుతూ. సావిత్రమ్మ తన మేలు కోరే చెప్పిందని తనకు తెలుసు. కాని సుమిత్ర తన అంత అమాయకురాలు కాకపోయినా మంచి వ్యక్తి. తనని ఎంతో గౌరవిస్తుంది, ఇష్టపడుతుంది. అటువంటి ఆమె దగ్గర తాను అత్తగారి పెత్తనం చెలాయిస్తే ఏం బాగుంటుంది? అటువంటివి తనకు చేత కాదు కూడా అనుకుంది విజయలక్ష్మి మనస్సులో. వీరి సంభాషణ తన గదిలో నుంచి విన్న సుమిత్రకు అత్తగారి పట్ల ఇష్టం మరింత పెరిగింది. మా అందరితో ఇంత బాగా కలిసిపోతావని నేను ఊహించలేదు.
నీకు చాలా థ్యాంక్స్ అన్నాడు మనోజ్ ఓ రోజు సుమిత్రతో. అలా కాక మరెలా ఉంటాను? మీరు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తున్నారు. అంతవరకు పరిచయం కూడా లేని నన్ను అత్తయ్య, మామయ్యలు ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. మరి నేను అలాగే ఉండాలి కదా. ముఖ్యంగా అత్తయ్య గారు మీ చెల్లెలితో సమానంగా నన్ను చూసుకుంటున్నారు. చదువు అయిన వెంటనే పెళ్లి కాబట్టి మా ఇంట్లో నేనేమీ నేర్చుకోలేదు. అత్తయ్య గారి దగ్గర నేను వంట నేర్చుకున్నాను. మనుషులతో ఎలా మెలగాలో, బంధువులను ఎలా ఆదరించాలో, వచ్చిన వారికి ఎలా ఆతిథ్యం ఇవ్వాలో ఆవిడ్ని చూసే నేర్చుకున్నాను. పూజ విధానాలు, భక్తి పాటలు కూడా ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఆవిడతో ఉంటే మా అమ్మ పక్కన ఉన్నట్లే ఉంటుంది నాకు అంది సుమిత్ర. మనోజ్ పెద్ద చెల్లెలు శాంతి గడుసుది. పుట్టింటికి తరచుగా వస్తూ ఉండేది. సుమిత్రని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేది. అయితే సుమిత్ర ఆ మాటలు పట్టించుకునేది కాదు. కొంతకాలానికి మనోజ్ చెల్లెలు లావణ్య తను ఓ అబ్బాయిని ప్రేమించానని, అతను లేకుండా బ్రతకలేనని, ఇంట్లో ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సుమిత్రతో చెప్పింది. కులాంతర వివాహం కనుక మనోజ్తో సహా ఇంట్లో ఎవ్వరూ అంత సులభంగా ఒప్పుకోరని తెలుసు సుమిత్రకి. లావణ్యతో ఇంట్లో అందరినీ తాను ఒప్పిస్తానని ధైర్యంగా ఉండమని చెప్పింది. అంతకంటే ముందు ఆ అబ్బాయితో ఓసారి తాను మాట్లాడాలని చెప్పింది. మరుసటి రోజే ఆ అబ్బాయిని లావణ్యతో పాటు పార్కులో కలిసి మాట్లాడింది. అతని రూపం, మాటలు, భావాలు అన్నీ నచ్చాయి సుమిత్రకి. విషయం తెలియగానే మనోజ్ మొదట ఆవేశపడినా సుమిత్ర అతనికి నచ్చజెప్పి ఒప్పించింది. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఒప్పిస్తూ చివరికి పెళ్లి జరిగేలా చూసింది. లావణ్య సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండడం, లావణ్య భర్త గ్రూప్ 1 పరీక్షల్లో పాస్ అయ్యి పెద్ద ఉద్యోగంలో స్థిరపడటం చూశాక అందరూ సంతోషించారు. ఇంట్లో సుమిత్రకు గౌరవం మరింత పెరిగింది. శాంతి కూడా సుమిత్రపై నోరు పారేసుకోవడం మాని అభిమానంగా మాట్లాడడం మొదలుపెట్టింది. పుట్టింటికి వచ్చిన సుమిత్రని చూసి ఆమె స్నేహితురాళ్ళు, నీ అందం మరింత పెరిగిందే, ఏమిటి సంగతి? మీ ఆయన నిన్ను అంత బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది. అవును, అయితే నా అందానికి అసలు కారణం అది కాదు. మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటున్నాను. ఎవరు ఏమన్నా ఓ చిరునవ్వు నవ్వేసి ఆ విషయం మర్చిపోతున్నాను. అందువల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. మనసు ఆరోగ్యంగా ఉంటే ముఖం అందంగా కనబడుతుంది. ఈ విషయం నాకు నేర్పింది ఎవరో తెలుసా? మా అత్తగారు. ఆవిడ్ని చూసే నేను అలా ఉండడం నేర్చుకున్నాను అంది సుమిత్ర. సుమిత్ర మనోజ్లకు బాబు పుట్టాడు. అతని ఆలనా పాలనలో సుమిత్ర, విజయలక్ష్మికి, కృష్ణారావు బిజీ అయిపోయారు. సుమిత్రకి ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అత్తామామల ప్రోత్సాహంతో ఆమె ఉద్యోగంలో చేరింది. సుమిత్ర స్కూల్లో ఉన్న సమయంలో బాబును కృష్ణారావు, విజయలక్ష్మి చూసుకోసాగారు. ఓ రోజు సుమిత్రకి స్కూల్లో మీటింగ్ ఉండడం వల్ల ఇంటికి రావడానికి ఆలస్యమైంది. ఆమె ఇంటికి రాగానే విజయలక్ష్మి టిఫిన్ ప్లేటు ఆమె చేతికిచ్చింది. అయ్యో, మీరెందుకు చేశారు? నేను చేసుకునేదాన్నిగా అని ఇబ్బందిగా ఫీల్ అయ్యి అంది సుమిత్ర. పర్వాలేదు, ఇందులో శ్రమేం లేదు. ఇంతసేపు స్కూల్లో ఉండి అలసిపోయి ఉంటావు, కాసేపు విశ్రాంతి తీసుకో అంది విజయలక్ష్మి. ఆ రోజు నుంచి సుమిత్రకి మీటింగ్ ఉన్న రోజుల్లో విజయలక్ష్మి టిఫిన్ చేసి ఆమె కోసం సిద్ధంగా ఉంచేది. ఓ రోజు కృష్ణారావుకు గుండెపోటొస్తే హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఖర్చులు తమ శక్తికి మించి అవుతున్నా మనోజ్ వెనకడుగు వేయలేదు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని ఖర్చు పెట్టాడు. 10 రోజులు పోరాడిన తర్వాత కృష్ణారావు తనువు చాలించాడు. భర్త మరణ వార్త తెలియగానే విజయలక్ష్మి బోరున విలపించింది. సుమిత్ర కొద్ది రోజులు స్కూలుకు లీవ్ పెట్టి విజయలక్ష్మితోనే ఉండి ఆమెని ఓదార్చింది. కార్యాలయ్యాక ఓ రోజు, మీ నాన్న కోసం ఎంత ఖర్చు పెట్టావురా? నీకోసమైనా ఆయన బ్రతికి ఉండాల్సింది అంది విజయలక్ష్మి కొడుకు వైపు జాలిగా చూస్తూ. డబ్బుదేముందమ్మా, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు. ఇన్నాళ్లు అన్ని పనులు నేనే చూసుకున్నా. నా వెనక నాన్న ఉన్నారన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు నాన్న లేని లోటు నాకు తెలుస్తోంది అన్నాడు బాధగా మనోజ్. 4 ఏళ్ల తర్వాత ఓసారి సుమిత్ర పుట్టింటికి వెళ్ళినప్పుడు విజయలక్ష్మి జబ్బు పడింది. ఫ్యామిలీ డాక్టర్ మందులిచ్చినా బాగవ్వకపోవడంతో హాస్పిటల్లో చేర్చారు. సుమిత్రకు నా ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పకురా, లేక లేక తను పాపం పుట్టింటికి వెళ్ళింది. 4 రోజులు సరదాగా గడిపిరాని, నాకు బాగైపోతుందిలే అంది విజయలక్ష్మి కొడుకుతో. అయితే ఆమె అనుకున్నట్టు ఆమె ఆరోగ్యం బాగవ్వలేదు. రోజు రోజుకు క్షీణించసాగింది. మనోజ్ ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే
బయలుదేరి వచ్చింది సుమిత్ర. అపస్మారకంగా పడుకుని ఉన్న అత్తగారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సుమిత్ర వచ్చిన రెండవ రోజు విజయలక్ష్మి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా సుమిత్ర కనిపించగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. సుమిత్రని దగ్గరకు పిలిచి ఆమె చెయ్యి అందుకుని అలాగే ఉండిపోయింది. ఆమె కళ్ళ నిండా నీరు. సుమిత్రకు ఏడుపొచ్చింది. అయితే అత్తగారి ముందు ఏడిస్తే తను భయపడుతుందని ఏడుపు ఆపుకుంది. తర్వాత విజయలక్ష్మి కళ్ళు మూసుకుంది. చాలా సేపటి వరకు ఆమె కళ్ళు తెరవకపోవడంతో మనోజ్ డాక్టర్ని పిలుచుకొనొస్తే ఆయన చూసి ఆమె మరణించిందని చెప్పాడు. సుమిత్ర బావురుమంది. కార్యక్రమాలన్నీ అయ్యాక ఓ రోజు మనోజ్ సుమిత్ర చేతికి ఓ కవర్ ఇచ్చి హాస్పిటల్కు బయలుదేరుతున్నప్పుడు అమ్మ నా చేతికి ఉత్తరం ఇచ్చి నీకిమ్మని చెప్పింది. నేను చదవకూడదా అని అడిగితే సుమిత్ర ఎటూ నీకు చూపిస్తుందిగా, అందాక ఆగు అంది అన్నాడు. సుమిత్ర అందుకుని చూసింది. కవరు చివర అతికించలేదు. లోపల ఓ ఉత్తరం, స్టేట్ బ్యాంక్ వాళ్లు ఇష్యూ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు ఉంది. ఉత్తరం చదవసాగింది సుమిత్ర. సుమిత్ర, నువ్వు మనోజ్ భార్య కావడం వాడి అదృష్టమైతే నా కోడలు కావడం నా అదృష్టం. నీ సహనం, ఆలోచన విధానం నాకు ఎంతో నచ్చేవి. మనోజ్ ఆఫీస్కి వెళ్లిన తర్వాత మనిద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు నువ్వు నాకు ఎన్నో విషయాలు చెప్పేదానివి. నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నువ్వు నా వంటని మెచ్చుకునేదానివి. నా చీరలు సెలెక్ట్ చేసేదానివి. బాధలో ఉంటే ఓదార్చేదానివి. నిరుత్సాహంగా ఉంటే ధైర్యం చెప్పేదానివి. నీతో కలిసి సినిమాలకు, ఫంక్షన్లకు, షాపింగ్కు వెళ్ళినప్పుడు, నీతో కలిసి తిరుగుతున్నప్పుడు నువ్వు నాకు ఓ స్నేహితురాలిగా అనిపించేదానివి. అప్పటి వరకు ఇల్లు, పిల్లలు, వంట ఇదే ప్రపంచంగా ఉన్న నాకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించావు. నీతో ఇంకా కొంతకాలం సరదాగా కలిసి తిరగాలని ఉంది. కాని నా ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇక ఎక్కువ రోజులు బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. అయితే నిన్ను చూసే వరకు నేను బ్రతికే ఉంటాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 40 ఏళ్ల క్రితం మా నాన్న తన పొలం అమ్మిన డబ్బులు నా పేరుతో బ్యాంకులో వేసి పిల్లల పెళ్లిళ్లకు వాడుకోమన్నారు. అయితే ఆ డబ్బులు మేమింతవరకు ముట్టుకోలేదు. ఆ అవసరం రాలేదు. అందుకు కారణం మనోజ్. వాడు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తాను సంపాదించిన ప్రతి పైసా కుటుంబం కోసమే వాడాడు. ఇప్పటి వరకు తనకంటూ ఓ ఇల్లు గాని, ఇంటి స్థలం గాని వాడు కొనుక్కోలేదు. చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. వారి సీమంతం, కాన్పులు, పిల్లల బారసాలలు అన్నీ వాడే జరిపించాడు. మీ మామగారి వైద్యం కోసం ఎంతో ఖర్చు చేశాడు. ఇప్పుడు నా కోసం ఖర్చు చేస్తున్నాడు. మా నాన్న ఇచ్చిన డబ్బులు మీ ఇద్దరికీ ఇవ్వాలని నేను, మీ మామగారు చాలా ఏళ్ల క్రితమే అనుకున్నాం. ఈ డబ్బుకు నామినీగా నీ పేరే రాయించాం. డిపాజిట్ మొత్తం 50 లక్షలయ్యిందని అప్పట్లోనే మీ మామగారు చెప్పారు. దయచేసి వద్దనకుండా ఆ డబ్బులు తీసుకుని ఇంటి స్థలం కొనండి. తర్వాత వీలు చూసుకుని ఇల్లు కట్టుకుందురుగాని ఈ విషయం నా కూతుర్లకు చెప్పకండి. మనోజ్ వారికి చేయవలసిందంతా చేశాడు. ఇవ్వవలసిందంతా ఇచ్చాడు. నాకు ఇంకో జన్మంటూ ఉంటే నీకు కోడలిగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. నీ మంచి మనస్సుకు నీకంతా మంచే జరుగుతుంది సుమిత్ర. ఇట్లు ప్రేమతో నీ స్నేహితురాలు విజయలక్ష్మి. సుమిత్ర ఉత్తరం చదివాక ఆ ఉత్తరాన్ని మనోజ్కి ఇచ్చింది. మనోజ్ చదవడం పూర్తి చేసి భార్య వైపు చూశాడు. సుమిత్ర కళ్ల నిండా నీళ్లు నిండి ఉన్నాయి. అతనికి కళ్ళు చెమర్చాయి. అమ్మ మనసును నాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. ఆమె మనసెరిగి ప్రవర్తించి ఆమె మనసును గెలుచుకున్నావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది సుమి అన్నాడు సుమిత్ర వైపు ప్రేమగా చూస్తూ. ఇది నా ఒక్కదాని గొప్పదనం కాదు. కలిసి ఉండాలనే మనస్సు, ప్రయత్నం ఇరువైపులా ఉంటేనే సాధ్యమవుతుంది. పైగా ఆవిడ నాపై చూపిన ప్రేమకు నేనే ఆమెకు ఎంతో రుణపడి ఉన్నాను అంటూ ఏడవసాగింది సుమిత్ర. భార్య భుజంపై చెయ్యి వేసి అనునయించాడు మనోజ్. కొంతసేపటి తర్వాత డిపాజిట్ రసీదును భార్య చేతికిస్తూ దీన్ని ఏం చేద్దాం అని సుమిత్రని అడిగాడు మనోజ్. 3 భాగాలు చేసి మీ చెల్లెళ్లకు 2 భాగాలు ఇద్దాం. అలా చేస్తే అమ్మ మాటని జవదాటినట్లవుతుంది కదా అనుమానంగా అడిగాడు మనోజ్. కాదు, మీ అమ్మగారు, ఆవిడ నాన్నగారు తనకిచ్చిన డబ్బును మీకిచ్చారు. మీ అమ్మగారు మీకిచ్చిన దాన్ని మీరు తోబుట్టువులతో పంచుకుంటున్నారు. ఇది న్యాయమే కదా. ఆవిడ నాపై ఉన్న ఇష్టంతో, నమ్మకంతో నన్ను నామినీగా వేశారు. అయితే మనం మన బాధ్యతని మరువమన్న విషయం కూడా ఆవిడకు తెలుసు. మనం మన వాటాకు మరికొంత కలిపి
వీలైనంత త్వరలో ఇంటి స్థలం కొందాం. అప్పుడు ఆవిడ ఆత్మ శాంతిస్తుంది అంది సుమిత్ర. సుమిత్ర ఆలోచనలకు, ఆమె విశాల హృదయానికి ఆశ్చర్యపోతూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.